ఫ్రమ్ అ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇదంతా ఇస్ లైక్ మై అసెంప్షన్. So because of all these rejection mails, 3 weeks after my interview, they did not get back. Like easy ga jobs or internships dorukutayi. I finally got a summer internship. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే, హాయ్, నా పేరు భావన అండ్ నేను డాలస్లో ఉంటాను. నేను ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చాను. సో ఇంతకు ముందర నేను చాలా వీడియోస్ చేశాను. ఒకవేళ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మీరు ఇంతకీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఎనీవేస్, నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే నేను ఆ వీడియోలో ఒక అప్డేట్ ఇచ్చాను కదా, లైక్ నాకు ఇక్కడ యుఎస్లో సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చిందని. సో యాజ్ ప్రామిస్డ్ ఈ వీడియో ఏంటంటే నేను ఆ ఇంటర్న్షిప్ని ఎట్లా తెచ్చుకున్నాను, ఏం చేశాను, ఎక్కడ తెచ్చుకున్నాను, అండ్ నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ ఆల్సో ప్రెసెంట్ జాబ్ సిచ్యువేషన్ అన్నది ఎట్లా ఉంది అన్నది మాట్లాడుకుందాము. సో మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందల ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ డిస్క్లైమర్ అనమాట. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఇట్లా చేస్తేనే ఆరెల్స్ లైక్ నాలాంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఆరెల్స్ లైక్ ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మీకు వస్తుంది అని అయితే చెప్పటం నా ఉద్దేశం కాదు. ఇట్స్ జస్ట్ టు లైక్ యునో షేర్ మై ఎక్స్పీరియన్స్, అసలుకి ఎట్లా ఉంది జాబ్ మార్కెట్ ఏంటి ఇదంతా ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. సో దాట్ లైక్ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి ఆర్ ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళకి, ట్రై చేయబోయే వాళ్ళకి కొంచెం అవగాహన అన్నది ఉంటుందని చెప్పి, అంతే, అంతకు మించి ఏం కాదు. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ నా అకాడమిక్స్ గురించి, అంటే లైక్ నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానో దీని గురించి మాట్లాడుకుందాము. సో బేసిక్గా నేను వచ్చేసి ఐఎమ్ ఫ్రమ్ అ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఐఎమ్ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. సో నా బ్యాచిలర్స్ అన్నది నేను ఇండియాలోనే ఫినిష్ చేశాను అండ్ ఐ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆఫ్టర్ 5 long years of my degree, with all the sleepless nights, self-doubt and mental trauma that it gave me, I finally decided to not do architecture for my master's. సో యా, ఎవరన్నా సరే ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఐఎమ్ షూర్ యూ గైస్ కుడ్ రిలేట్ టు ఇట్ అండ్ ఆల్సో కమెంట్ డౌన్ ఒకవేళ కనుక మీరు ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే. So yeah, and then I went ahead to tell my parents that I wanted to do my masters in city planning. Basically urban planning antar kada, అది చేయడానికి ఐ కేమ్ టు ద యుఎస్ అనమాట. సో కరెంట్లీ ఐ am doing my masters in urban and regional planning with a concentration in housing and economic development. సో ఫస్ట్ నేను వచ్చినప్పుడు అందరూ నాకు చాలా ఈజీగా ఇంటర్న్షిప్స్ ఆర్ జాబ్స్ వస్తాయి బేస్డ్ ఆన్ మై డిగ్రీ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి అన్నారు. సో ఐ వాజ్ లైక్ రియలీ హ్యాపీ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా దట్ యునో ఓకే, నాది చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కదా, నాకు చాలా ఈజీగా జాబ్స్ వస్తాయి, చాలామంది ఫేస్ చేసే ఇష్యూ నాకు ఉండదు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ నాకు కొంచెం ఇంటర్న్షిప్ అంటే సమ్ వాట్ లైక్ అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోవడం కన్నా ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కదా, సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ మీ టు లైక్ ఫైండ్ అ జాబ్ అన్న కాన్ఫిడెన్స్ తోటి ఐ టుక్ అ నాన్ స్టెమ్ కోర్స్. సో ఇదంతా is like my assumption anamata, or like the people who told me it is their perception anamata. But now I'll tell you the reality, guys. So it took me around 8 to 9 months after several rejections to just get an internship. Yeah. So I mean like that's how the job market is. Ikkada manamu vere background like oka different background nuncha or else like you know enti manaki experience entu unnadi ani kaadu. Currently the job market in US etla undante, if you are an international student it is just tough for you to get a job. So that's how it is working. అండ్ అలా అని చెప్పేసి మీకు అసలుకి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది అసలు పని చేయదని నేను చెప్పను. ఖచ్చితంగా ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్ బికాస్ నేను నా ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తున్నప్పుడు ఐ ప్యారలల్లీ ఆల్సో అప్లైడ్ ఫర్ లైక్ యునో బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్ అనమాట. లైక్ ఆర్కిటెక్చరల్ ఇంటర్న్షిప్స్ కూడా ఐ ట్రైడ్ అప్లయింగ్ అండ్ దెన్ ఐ గాట్ అ లిటిల్ బిట్ ఆఫ్ రెస్పాన్స్ బ్యాక్. బట్ ద పాయింట్ ఏంటంటే దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ టు డూ ఇన్ ద లాంగ్ రన్. Okay, like once my degree is over, that is not what I wanted to do. So
I wanted to find an internship in my domain. So there was a point where నేను like completely అన్ని కూడా applications అన్నవి ఆపేసాను because the only mails that I'm getting is a rejection mail from my recruiters. సో అందుకోసం like చాలా వీక్స్ I stopped applying, and then on top of that, since I am from a non-STEM background, ఇట్ స్కేర్డ్ మీ అలాట్. లైక్ ముందు ఎట్లాగా లైక్ నాకు అసలు జాబ్ వస్తుందా, ఇంటర్న్షిప్స్కే నేను ఇంత కష్టపడుతున్నాను ఏంటి అన్నది. బట్ లెట్ మీ టెల్ యూ గైజ్, నేను ఎప్పుడైతే లైక్ అప్లై చేయకుండా ఉన్నానో అప్పుడు ఐ వాజ్ అట్లీస్ట్ ఏబుల్ టు లైక్ అనలైజ్, లైక్ అంటే మా డొమైన్ వాళ్ళు ఎప్పుడెప్పుడు అసలుకి జాబ్ పోస్టింగ్స్ అనేవి చేస్తున్నారు, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ వచ్చానమాట. సో యా, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. జస్ట్ డోంట్ గివ్ అప్, బికాజ్ వన్స్ మనకి అది వచ్చిన తర్వాత everything will pay off. Try, talk to your friends, talk to your family and everyone, because I know how hard it is and ఎంత మెంటల్ ప్రెషర్ ఇదంతా ఉంటుంది అన్నది. ఎస్పెషల్లీ ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా ఉంటున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ అ ఫ్యామిలీ హియర్. సో అట్లీస్ట్ ట్రై టు కమ్యూనికేట్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ సో దట్ ఆ భారం అన్నది కొంచెం దిగిద్ది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్, జస్ట్ డోంట్ గివ్ అప్ అండ్ కీప్ ట్రయింగ్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. సో ఫైనలీ అంత హార్డ్ వర్క్ తర్వాత ఐ గాట్ అన్ ఇంటర్న్షిప్, సమ్మర్ ఇంటర్న్షిప్ యాజ్ అ ట్రాన్స్పోర్టేషన్ ప్లానర్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇప్పుడు నేను లైక్ ఆ జాబ్ రోల్ని తెచ్చుకోవడానికి లైక్ నేను ఏం చేశాను, ఆర్ ఎల్స్ లైక్ ఇన్ జనరల్గా లైక్ నా హోల్ ప్రాసెస్లో నేను అసలు ఏం టిప్స్ ఆర్ ట్రిక్స్ని ఫాలో అయ్యాను రెజ్యూమే పరంగా, అండ్ ఆల్సో లైక్ జనరలీ ఏమేమి ఫాలో అయ్యాను, లైక్ ఎట్లా ఏ మెథడ్లో నేను అప్లికేషన్స్ ఇవన్నీ చేశాను, ఇదంతా కూడా చెప్తాను. సో దాట్ లైక్ అట్లీస్ట్ ఎవరన్నా సరే ఇప్పుడు ట్రై చేయబోయే వాళ్ళు లైక్ ఇంటర్న్షిప్స్కి కానీ కోఆప్స్కి కానీ ఆర్ ఎల్స్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ రెజ్యూమే టిప్స్ ఇట్లాంటివి ఆర్ లైక్ అప్లికేషన్ ప్రాసెసెస్ ఇవన్నీ అట్లీస్ట్ జాబ్ కోసం వెతికే వాళ్ళకన్నా సరే ఉపయోగపడతాయని చెప్పి. సో యా, అగైన్ ఇది ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుందని కాదు, బట్ దిస్ ఇస్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఐ డిడ్ అన్నది. సో అంతే. సో ఫస్ట్ వచ్చేసేటప్పటికి అందరు చెప్పే విషయమే నెట్వర్కింగ్. సో మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఆర్ ఎల్స్ లైక్ మీ ప్రొఫెసర్స్ తోటి, మీ సీనియర్స్ తోటి, అందరితోటి కూడా ఎవరు దొరికితే వాళ్ళతోటి నెట్వర్క్ అన్నది పెంచుకోండి మీ డొమైన్లో. సో దట్ ఇట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్ వెన్ యూ గైజ్ ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్, ఆర్ లైక్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ లింక్డ్ఇన్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ టు లైక్ ఇంప్రూవ్ యువర్ నెట్వర్క్ ఆర్ సంథింగ్. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే మన లైక్ అంటే ఎస్పెషలీ లైక్ ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా వరకు కూడా జాబ్స్ అన్నవి మనకి లింక్డ్ఇన్లో ఆర్ఎల్స్ లైక్ అట్లాగా పోస్ట్ చేయరనమాట. ఇట్ విల్ బీ ఇంటర్నల్. ఈవెన్ మా ఆర్గనైజేషన్కి వచ్చేసేటప్పటికి దే వోంట్ లైక్ మా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అట్లాగా పోస్ట్ అన్నది చెయ్యరు. సో లైక్ ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద ఇంటర్నల్ మెంబర్స్ దట్ వీ నో దట్ ఓకే ఒక ఓపెనింగ్ ఉంది అని చెప్పేసి. సో ఇఫ్ ఎట్ ఆల్ ఐ నో సమ్ వన్ హూ ఈస్ లుకింగ్ ఫర్ దట్ రోల్, ఐ విల్ బీ టెల్లింగ్ దెమ్ అండ్ దే కుడ్ అప్లై. సో అట్లా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ లింక్డ్ఇన్లో కూడా మనం ఇనీషియల్గా మనం ఏమైనా రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ మనకి ఇఫ్ ఎట్ ఆల్ ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ అన్నది అంటే ఒక్క ప్రొఫెషనల్ కాంటాక్ట్ అన్నది మనం కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళ మ్యూచువల్స్కి వెళ్ళి అట్లాగా మనం మన నెట్వర్క్ అన్నది పెంచుకోవచ్చు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యూచువల్స్ ఉంటే దేర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ దట్ మనం పెట్టిన కనెక్షన్ రిక్వెస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో నాకు లింక్డ్ఇన్ ప్రీమియం అన్నది చాలా ఉపయోగపడిందనే చెప్పాలి. లైక్ ఐ నో చాలామందికి ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకోవాలా వద్దా అన్నది. సో నాకు పర్సనలీ ఐ ఫెల్ట్ నెట్వర్కింగ్కి లింక్డ్ఇన్ ప్రీమియం అన్నది బాగుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ సమ్వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ దాట్, ఆర్ లైక్ నార్మల్గా అన్నా సరే వీ కెన్ లైక్ నెట్వర్క్ అండ్ ఆల్. సో బట్ జనరలీ టెలింగ్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. లైక్ యూ కెన్ సెండ్ అ నోట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో నేనైతే పర్సనలీ నాకైతే ఉపయోగపడింది. అండ్ ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ యూ కుడ్ టేక్. సో దట్స్ వాట్. నెట్వర్కింగ్ అనేది రియల్లీ ఇంపార్టెంట్ బికాస్ మనకి ఎక్కడి నుంచి ఏం ఆపర్చునిటీ వస్తుందని మనకు తెలీదు. సో దట్ ఈస్ ద నెంబర్ వన్ టిప్ గైస్, యూ షుడ్ బీ నెట్వర్కింగ్. అండ్ ఐ నో చాలామందికి నెట్వర్కింగ్ అన్నది చాలా కష్టము. Even నాకు కూడా for that matter. I cannot just go and then talk to someone or like start conversation. I am bad at it as well. But you should learn how to like communicate, how to like build conversations. Because it is not like only about networking, even మన future professional life లో కూడా it will be really helpful. So
సారీ గైస్, నా కెమెరా చచ్చిపోయింది, సో మనం ఫోన్కి మారాల్సి వచ్చింది. సో యా, మనం రెజ్యూమే గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ రెజ్యూమేకి వచ్చేసేటప్పటికి మీరు ఎట్లా టైలర్ చేయాలంటే, మీ దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా, అది ఒకవేళ కనుక వాలంటీరింగ్ కానివ్వండి, ఇంటర్న్షిప్ కానివ్వండి, లేదా ఒక 1 year జాబ్, 1 year 6 months అయినా సరే, ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ దట్ యూ ఇంక్లూడ్ దట్ ఇన్ ఇట్, బికాస్ దాట్ విల్ కౌంట్. అండ్ ఆ జాబ్ డిస్క్రిప్షన్లో మనం ఏం పెడతామంటే, లైక్ మనం మన రోల్స్ ఏం చేస్తాం ఇదంతా పెడతాం కదా, అది ఎట్లా ఉండాలంటే కొంచెం రిజల్ట్ డ్రివెన్ పాయింట్స్ లాగా ఉండాలి. లైక్ అంటే మీరు ఎక్స్ చేశారు వై తెచ్చుకోవడానికి, అండ్ దాని యొక్క ఇంప్రూవ్మెంట్ ఆర్ ఎల్స్ లైక్ దాని యొక్క ఎఫిషియన్సీ అన్నది Z times పెరిగింది. సో ఇట్లా ఉండాలి. నాట్ దట్ అన్ని పాయింట్స్ అలా ఉండాలని కాదు, అలా అని చెప్పేసి అన్ని పాయింట్స్ మీరు అలానే పెట్టాల్సిన అవసరం లేదు. లైక్ చూడండి, లైక్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఏదన్నా సరే ఇంప్రొవైజ్ చేస్తున్నారు అనుకోండి, సో దానికి మీరు ఎట్లాగా, మీరు ఎలా హెల్ప్ చేశారు, వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ఇట్, ఆర్ ఎల్స్ లైక్ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఇట్ అన్నది పెట్టాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. లైక్ మనం ఎండ్ సెమిస్టర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎల్స్ లైక్ మా కేసులో వస్తే వీడిడ్ థీసిస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రియల్లీ మీరు పెట్టాలన్నమాట. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ షోకేస్ లైక్ యువర్ స్కిల్స్, లైక్ మీరు ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేశారు, ఆర్ ఎల్స్ లైక్ మీరు ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేశారు, ఇవన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేయాలన్నమాట. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు రెజ్యూమేని మీరు క్యూరేట్ చేసుకున్నప్పుడు మన అబౌట్ సెక్షన్ అన్నది ఇంక్లూడ్ చేయటం అకార్డింగ్ టు మీ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. బికాజ్ మనకి అబౌట్ సెక్షన్ అన్నది ఎవరన్నా సరే HR ఆర్ ఎల్స్ లైక్ ఎవరో ఒకళ్ళు, హూ ఎవర్ ఇట్ ఈస్ హూ ఇస్ లైక్ వ్యూయింగ్ అవర్ రెజ్యూమే, ఇట్ విల్ గివ్ దెమ్ అన్ ఐడియా. దాంట్లో క్లియర్గా లైక్ మీరు స్టేట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒక డేటా అనలిస్ట్ అనుకోండి, డేటా అనలిస్ట్కి సంబంధించిన రోల్స్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అన్నది. ఇప్పుడు నా కేసులో ఐఎమ్ ఇంటూ హౌసింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కదా, సో దానికోసం దానికి రిలేటెడ్గా నేను లైక్ ఏమంటారు ఎత్తుక్కుంటాను, లైక్ అంటే జాబ్ రోల్స్ ఏమేమి యూస్ చేయొచ్చు ఇదంతా కూడా. సో అట్లాగా జస్ట్ లెట్ దెమ్ నో దట్ ఐఎమ్ అ రీసెంట్ గ్రాడ్యుయేట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ రోల్స్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అండ్ ఐ హ్యావ్ స్కిల్స్ ఆఫ్ దిస్, అంతే. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు కీప్. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ లైక్ వాట్ ఆర్ యువర్ కెరియర్ గోల్స్ అండ్ ఏంటి అన్నది, దట్స్ అప్ టు యూ, బట్ యూ క్యాన్ ఇంక్లూడ్ దట్ యాజ్ వెల్ అని చెప్తున్నాను. సో దట్ ఈస్ ఆల్సో రియల్లీ ఇంపార్టెంట్. అండ్ అందరికీ తెలిసిందే ATS ఫ్రెండ్లీ రెజ్యూమే, ఇంక్లూడ్ కీవర్డ్స్ అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ ఆర్ ద జాబ్ రోల్. సో అది మ్యాండేటరీ, లైక్ కామన్. అపార్ట్ ఫ్రమ్ దట్, దీస్ ఆర్ సంథింగ్ దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ. అండ్ ఈవెన్ స్కిల్స్ కూడా డోంట్ లైక్ అన్నిటినీ పడేకండి దాంట్లో, అంటే మీకు వచ్చిన చిన్న స్కిల్ కూడా డోంట్ పుట్ ఇట్ దేర్. ఓకే, ఇప్పుడు మీరు పెట్టిన జాబ్ రోల్స్కి రిలేటెడ్ స్కిల్స్ ఏవో ఒక 4 to 5 స్కిల్స్ ఈజ్ ఇనఫ్, టెక్నికల్ స్కిల్స్ అండ్ యువర్ సాఫ్ట్ స్కిల్స్. సో దట్ ఈస్ ఇనఫ్. I mean, అంటే 4 of your technical skills and 4 of your soft skills. That's it. Don't overload your resume so that it is like cramped, okay? అది అస్సలు మంచి ఇంప్రెషన్ అన్నది తీసుకురాదు. సో మేక్ ష్యూర్ దట్ యువర్ రెజ్యూమే ఇస్ క్లియర్, ఈజీలీ రీడబుల్, అండర్స్టాండబుల్, అండ్ చూడంగానే ఓకే ఈ అమ్మాయి ఆర్ ఈ అబ్బాయి దీంట్లో చేయాలనుకుంటుంది, దీస్ ఆర్ ద స్కిల్స్ ఫర్ హర్ ఆర్ హిమ్ అన్నది వాళ్ళకి అర్థమైపోవాలి మన రెజ్యూమే చూడంగానే. అండ్ ఆబ్వియస్లీ ATS అన్నది అది ఐ థింక్ నా అందరికీ ATS అన్న తర్వాత అందరికీ తెలుసా అని నేను అనుకుంటున్నాను. ఆ కీవర్డ్స్ని ఇంక్లూడ్ చేయడం ఇదంతా, వీ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ టూల్స్ ఇన్ ద ఇంటర్నెట్ ఫర్ దాట్. So those are few of the resume tricks and tips that I followed. So cold emailing anamata next వచ్చేసి, cold emailing industry professionals for referrals or like ఏదన్నా సరే ఓపెనింగ్స్ ఉన్నాయా ఇంటర్న్షిప్స్కి, ఆర్ ఎల్స్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఏమైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో మీరు ఒకవేళ రీసెర్చ్లో ఇంట్రెస్టెడ్ అయితే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఈమెయిలింగ్ చేయటంలో ఏమీ తప్పులేదు. దాంట్లో మీరేం మీ బుర్రని ఉపయోగించి ఏం చేయనవసరంలా. దెర్ ఇస్ ChatGPT, there are a lot of sources that you can like create like a one good format and then you can use it, but don't like copy paste it as it is. Try to like add your touches to it. Okay, so that is one thing anamata. Even after like when you guys get an interview or else like edanna interview అయిపోతుంది or else edanna meer job role చూసారు or like general ga like you want to have a connection with them, just send them a cold email.
నేను మీకు ఒకటి చెప్తాను. నేను కరెంట్‌లీ ఇప్పుడు బేస్ అయిన రోల్‌లో నాకు దే డిడ్ నాట్ గెట్ బ్యాక్ టు మీ. ఈవెన్ ఆఫ్టర్ లైక్ 3 వీక్స్ ఆఫ్టర్ మై ఇంటర్వ్యూ దే డిడ్ నాట్ గెట్ బ్యాక్ టు మీ బికాస్ దే టోల్డ్ మీ దే విల్ బి గెటింగ్ బ్యాక్ టు మీ in a week, but then it has been 3 weeks but they did not get back to me. Then I have emailed, like same ఇదే ట్రిక్ యూస్ చేసి ఐ హావ్ ఈమెయిల్డ్ హర్ సేయింగ్ దట్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ ఆన్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ అండ్ ఐ ఆమ్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రోల్ అని చెప్పేసి జస్ట్ ఒక ఈమెయిల్ని ఐ డ్రాప్డ్ హర్ అండ్ యూ వోంట్ బిలీవ్ జస్ట్ విత్ ఇన్ 2 days షీ గేవ్ మీ అ కన్ఫర్మేషన్ సేయింగ్ దట్ షీ కెన్ ఆఫర్ మీ ద రోల్. సో దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ అనమాట. కోల్డ్ ఈమెయిలింగ్ రియల్లీ వర్క్స్. సో డోంట్ లైక్ జస్ట్ ఒక్కసారి ఇంటర్వ్యూ తీసుకోగానే ఒకవేళ ఈవెన్ ఇఫ్ దే డోంట్ గెట్ బ్యాక్ డోంట్ జస్ట్ లీవ్ దెమ్ లైక్ దాట్. జస్ట్ ట్రై టు రీకనెక్ట్ సో దట్ దే మైట్ గెట్ బ్యాక్ టు యూ. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇఫ్ యూ ఆర్ అండర్ లైక్ ఒకవేళ కనుక మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకోండి, ఒకవేళ మీరు కనుక 100 అప్లికెంట్స్ లోపల ఉంటే there is a higher chance that you will get a call back. అది ఏ విషయంలో అన్నా సరే. నేను ఇక్కడ మీకు పెడతాను చూడండి. లింక్డ్ఇన్కి వెళ్ళి మనము చాలా రీసెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలంటే ఈ లింక్డ్ఇన్ పైన లింక్ ఉంది కదా, ఆ లింక్ దగ్గర మనకి 8,000 సంథింగ్ నెంబర్ అన్నది ఉంది కదా, దాన్ని మార్చి 3,600 అని చెప్పేసి పెడితే కనుక మనకి రీసెంట్గా ఓపెన్ అయిన జాబ్స్ అన్నవి, చాలా రీసెంట్గా ఓపెన్ అయిన జాబ్స్ అన్నవి మనకి ఓపెన్ అవుతాయి. లైక్ వాటికి ఏంటంటే పర్సనలీ మనకి అప్లికెంట్స్ అన్న వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి మనము వన్ ఆఫ్ ది ఎర్లీ అప్లికెంట్స్గా ఉంటాం కాబట్టి యాక్చువల్లీ గెట్ అ కాల్ బ్యాక్. అండ్ ఆల్సో అప్లై చేసిన వెంటనే ఇఫ్ యూ హ్యావ్ ద కాంటాక్ట్స్ ఆఫ్ ది హెచ్ఆర్ లింక్డ్ఇన్లో కానీ ఎట్లా అన్నా సరే, ఆర్ ఎల్స్ లైక్ జస్ట్ గో ఇన్ టు ద వెబ్సైట్, ఆర్ ఎల్స్ లైక్ జస్ట్ టైప్ ఇన్ ద ద జాబ్ రోల్ ఆర్ ద కంపెనీ నేమ్ ఇన్ ద LinkedIn search, and then మీకు గనుక ప్రీమియం ఉంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దే పుట్ దేర్ ప్రొఫైల్ యాజ్ విజిబుల్, మీకు గనుక అక్కడ ఏదన్నా మీ డొమైన్కి సంబంధించిన వాళ్ళు హెచ్ఆర్స్ ఉంటే జస్ట్ ట్రై టు send them a message or email them వాళ్ళ email ID ఉంటే. It is really important that you letting the HR or whoever who is recruiting to know okay, I have applied to so and so role, I am just emailing you to just connect with you and this is why I feel I am fit for this job role అని చెప్పేసి పెట్టి also attach your resume in that. okay, వాళ్ళు చూడనివ్వండి చూడకపోనివ్వండి, బట్ ఇట్ వుడ్ ఏమో ఇట్ మైట్ హెల్ప్ కదా, బికాస్ వీ నెవర్ నో ఈ జాబ్ దాంట్లో అసలు ఏది వర్కౌట్ అయ్యిద్ది ఏది వర్కౌట్ అవ్వదని. సో ఇట్ ఈస్ బెస్ట్ దట్ వీ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ to get a job. That is our final goal kabatti. And also don't forget to be in touch with your professors or your seniors. Like నేను నెట్వర్కింగ్ విషయంలో చెప్పాను కదా, ఈవెన్ లైక్ మనం ఈ ఇంటర్న్షిప్స్ ఈ జాబ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ కనుక ఇఫ్ యువర్ యూనివర్సిటీ సపోర్ట్స్ రీసెర్చ్ అనుకోండి, దేర్ విల్ బీ అ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ హూ విల్ బీ రీసెర్చింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ యువర్ డొమైన్ అనమాట. సో యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్ టు దెమ్. సమ్టైమ్స్ దే ఆల్సో ఈవెన్ పే యూ గైజ్ ఫర్ దట్ రీసెర్చ్. అంటే మీరు ఒకవేళ కనుక ఏదైనా రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయితే, ఐ మీన్ లైక్ ద హోల్ పాయింట్ ఇస్ ఫర్ యూ టు మీరు అకాడమిక్స్లో ఉన్నంతసేపు, అంటే మీరు మీ మాస్టర్స్ చేస్తున్నంతసేపు there is a chance that you have a lot of ways to ఏమంటారు టు ఇంప్రూవ్ యువర్ ప్రొఫైల్ అన్నది. ఓకే, సో మనం ఏం చేయకుండా కూర్చునే కంటే హాలిడేస్లో ఇట్ ఈస్ బెటర్ దట్ వీ డూ సంథింగ్ టు మేక్ అవర్ ప్రొఫైల్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఎల్స్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఆర్ ఫిట్ ఫర్ జాబ్ రోల్స్ అనమాట. సో that's the reason. Even if adi oka volunteer work anna sare, I would suggest to take it, even though if it doesn't pay you. I know it will be hard, em pay cheyakonda just work cheyadam anadi, but when we are as a students, it is important for us to build our profile. So that should be our main concern. So yeah, adanmata, that is another thing that you could do apart from the internships and all. And most of the times they also pay you really well. And also follow those organizations on LinkedIn so that avi koda endante they don't post it anywhere, లింక్డ్ఇన్లో కానీ అట్లాగా. సమ్ టైమ్స్ వాళ్ళు ఇట్లాంటి పోస్ట్ చేస్తారనమాట, ఏంటంటే పర్టికులర్ ప్రొఫెసర్ హ్యాస్ గాట్ దీస్ మెనీ ఫండ్స్ టు పర్ఫార్మ్ అ రీసెర్చ్ ఆన్ దిస్ అని. సో మీకు ఆల్రెడీ మీ కాలేజ్లో మీ ప్రొఫెసర్స్ అని వాళ్ళు తెలుసు కాబట్టి, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి కాబట్టి, అట్లాంటివి చూసినప్పుడు వెంటనే మీకు ఎట్లాగా రిలేటెడ్ ఆ టాపిక్ ఏదైతే ఆయన చేస్తున్నాడో ఆ
ఆ టాపిక్కి మీ దగ్గర ఒకవేళ కనుక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అదేం ఎక్స్పీరియన్స్ అండ్ ఎట్లా ఈయనకి హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చే ఇన్పుట్స్ అన్నది ఒక ఈమెయిల్లో మీరు డ్రాఫ్ట్ చేసి పంపించటము ఆర్ఎల్స్ లైక్ మీకు ఎందుకని ఆ పర్టికులర్ టాపిక్ అనేది ఇంట్రెస్టెడ్గా ఫీల్ అయ్యారు అని చెప్పి పంపించటము. దాంట్లో కూడా డోంట్ ఫర్గెట్ టు అటాచ్ యువర్ రెజ్యూమే అండ్ దాంట్లో కూడా యూ షుడ్ టైలర్ ఇట్ గైస్. దాంట్లో కూడా మీరు టైలర్ చేస్తేనే దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ వర్త్ ఇట్. సో దట్ ఈస్ వాట్ యూ కెన్ డూ ఆల్సో. సో అదనమాట, దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ది టిప్స్ అండ్ ట్రిక్స్ దట్ ఐ ఫాలోడ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్. అండ్ ఐ నో ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ బయట జాబ్ మార్కెట్ అన్నది, బట్ we got to do what we got to do. అంతకుమించి మనం ఏం చేయలేము. The only thing is you should have a strong profile and then have some sort of experience, especially మీరు ఇంకా స్టూడెంట్స్గా ఉంటే కనుక it is better that you try find some sort of experiences to like build your profile so that ఒక్కసారి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్ళేటప్పటికి you are like open for the market, like ready to go and then apply and then get that job అనమాట. So that's how you should act when at least when you are still studying. అండ్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఐ హోప్ దట్ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి, బికాజ్ మీరు ఇంకా స్టార్టే చేయలేదు కాబట్టి ఐ హోప్ యూ కుడ్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సైట్స్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ ఇన్ దిస్ వీడియో అండ్ దెన్ ఇట్ మైట్ help ani. That is the only thought behind this video. It's not like me boasting about that I got an internship or something and ivi chestane vastayani kaadu. So I just shared my experience again. So yeah, meeku kuda inkemanna tips or tricks teliste నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఆల్సో లెట్ మీ నో యువర్ థాట్స్ ఆన్ దిస్, లైక్ అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అండ్ how is the situation with your domain అని చెప్పేసి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా. అండ్ మీ జాబ్ మార్కెట్ ఎట్లా ఉంది, లైక్ ట్రై టు డ్రాప్ సమ్ కమెంట్స్ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ సమ్వన్. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో మనం నా ఇంటర్న్షిప్ ఎట్లా వచ్చింది ఏంటి అన్నది మాట్లాడుకున్నాం కదా. యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా నెక్స్ట్ వీడియోలో మనము లైక్ ఇంటర్న్షిప్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఎట్లాగా అండ్ ఇంటర్వ్యూలో మనము ఎట్లాగా మాట్లాడాలి ఆర్ ఎల్స్ లైక్ హౌ డు వి అప్రోచ్, హౌ డు వి నెగోషియేట్ ఆ శాలరీ, ఇదంతా మాట్లాడుకుందాము. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ దిస్ హ్యాస్ helped or this will help people. So yeah, I'll see you all in the next video. Bye bye.